తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రీసెంట్గా ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు దానిపై తారాస్థాయిలో విమర్శలు వచ్చి పడ్డాయి. ఈ పోస్టర్ ఏంటి ఇంత చండాలంగా ఉంది, ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఐరన్ మ్యాన్ బాడీకి ప్రభాస్ తలకాయ అతికించినట్టుంది అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా చెప్పుకుంటున్న ప్రాజెక్ట్ కే మేకర్స్ ఇంత వరస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారేంటి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. చూస్తుంటే ఈ సినిమా కూడా మరో ఆదిపురుష్ అయ్యేలా ఉందని కామెంట్లు కూడా చేశారు. ఇది జెండా ఎత్తేయడం ఖాయమని, ప్రభాస్ ఖాతాలో మరో భారీ ఫ్లాప్ తప్పదని అప్పుడే లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ ఆ వెంటనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ గ్లింప్స్ రిలీజ్ చేసి విమర్శకులందరి నోళ్లు మూయించేశాడు. ఎవరైతే పోస్టర్ బాగోలేదని పెదవి విరిచారో వారి చేతే అదరహో అంటూ సభాష్ అనిపించుకున్నాడు. పోస్టర్ని చూసి నిన్ను దారుణంగా తిట్టాం, కానీ గ్లింప్స్తో మా కళ్ళు తెరిపించేశావు, మమ్మల్ని క్షమించు అంటూ తిరిగి విమర్శకుల చేత సారీ చెప్పించుకున్నాడు నాగ్ అశ్విన్. ఆ రేంజ్లో ఉంది ఈ ప్రాజెక్ట్ కే గ్లింప్స్. ఇన్నాళ్ళు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే ఒక ప్యాన్ వరల్డ్ సినిమా అని చెప్తుంటే ఏదో అనుకున్నాం, కానీ అతడు నిజంగానే మన ఊహకందని కళాఖండాన్ని చెక్కుతున్నాడని ఈ గ్లింప్స్ చూశాక అర్థమైంది. కళ్ళు చెదిరే ఆ గ్రాండ్ విజువల్స్, మైమరిపించే ప్రభాస్ లుక్, మైథలాజికల్ ఎలిమెంట్స్, అబ్బబ్బబ్బబ్బా హాలీవుడ్ రేంజ్ కాదు, హాలీవుడ్ని తలదన్నే విధంగా నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ కేని తీర్చిదిద్దినట్టు ఈ గ్లింప్స్తోనే స్పష్టమయ్యింది. ఇదిరా మన టాలీవుడ్ రేంజ్ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఈ గ్లింప్స్. చివరికి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ గ్లింప్స్ని చూసిన తర్వాత ప్రశంసించకుండా ఉండలేకపోయారు. దట్ ఈజ్ నాగ్ అశ్విన్. నిజంగా ఈ గ్లింప్స్ చూశాక నాకైతే ఒక్క మాటే చెప్పాలనిపించింది, హ్యాట్స్ ఆఫ్ నాగ్ అశ్విన్. అసలు ఈ హ్యాట్స్ ఆఫ్ అనే మాట కూడా చిన్నదే అవుతుందేమో. ఇక ఈ గ్లింప్స్ చూశాక చాలామంది సినీ విశ్లేషకులు అప్పుడే బాక్సాఫీస్ అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ప్రాజెక్టుకే మరో లెక్క అని చెప్తున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని, తప్పకుండా గత రికార్డుల బూజు దులిపేస్తుందని అంటున్నారు. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాదు, హాలీవుడ్లో కూడా ఈ సినిమా అలజడి సృష్టించడం ఖాయమని పేర్కొంటున్నారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా కామిక్ కాన్లో ఒక ఇండియన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయడం, భారీగా ప్రమోషన్ చేపట్టడంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా క్రేజ్ వచ్చి పడుతుందని, తద్వారా ఇది విదేశీ బాక్సాఫీస్తో కూడా చెడుగుడు ఆడేసుకుంటుందని చెప్తున్నారు. ఎంత లేదనుకున్నా ఈ సినిమా సునాయాసంగా 3,000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద బాగా క్లిక్ అయితే అంతకు మించి వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. టైం ట్రావెల్, మైథలాజికల్ ఎలిమెంట్స్, హాలీవుడ్ రేంజ్ టేకింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా విదేశీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. హాలీవుడ్లో కూడా ఈ సినిమా మ్యాజిక్ చేయగలిగితే మాత్రం బహుశా ఇది సృష్టించే విధ్వంసాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంతకీ మీరేమనుకుంటారు? ఈ సినిమాకు 3,000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందా లేదా? కేవలం గ్లింప్స్ దెబ్బకే మొత్తం ప్రపంచం దద్దరిల్లిందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించేసుకోండి. అయిపోయి.